మహానాడులో ప్రకటించిన మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ నిర్ణయానికి కొనసాగింపుగా ఆ రిజర్వేషన్లలో బీసీ మహిళలకు వారి జనాభా నిష్పత్తి మేరకు ప్రత్యేక కోటా ప్రకటించాలని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీతకు వినతి పత్రం సమర్పించారు. మహిళలకు కేటాయించే 33% స్థానాల్లో బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడంతో పాటు బీసీలకు సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రియదర్శిని మాట్లాడుతూ మహిళలకు కేటాయించే 33% రాజకీయ రిజర్వేషన్లో బీసీ మహిళలకు కూడా ప్రత్యేక కోటా కల్పించాలని అన్నారు. కులగణన పూర్తయిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బట్టపోతుల వెంకటేశ్వర్లు, బీసీ వెల్ఫేర్ జనరల్ సెక్రటరీ వర్క్ చేస్తున్నాను, మార్కాపురం డిస్టిక్. ఈరోజు మన మార్కాపురం జిల్లా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని మొదటి డిమాండు. అలాగే రెండో డిమాండు, మా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో బీసీ సంక్షేమ భవనంకి స్థలం కేటాయించి నిధులు మంజూరు చేసి భవన నిర్మాణానికి సహకరించవలసిందిగా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే బీసీ మహానాడులో మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రకటించినట్టు బీసీ మహిళలకి 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమస్యల మీద వినతి పత్రం సమర్పించడం జరిగింది. నా పేరు జాడి శ్వేత ప్రియదర్శిని, స్టేట్ జనరల్ సెక్రటరీ, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాము. మా స్టేట్ ప్రెసిడెంట్ అయిన కేసన శంకర్రావు గారి ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి 33% మహిళా రిజర్వేషన్ బిల్లో బీసీ వాళ్లకు సబ్ కోటా కోసం వినతి పత్రం సమర్పించడానికి ఇక్కడికి వచ్చామండి. అలాగే దాంతోపాటు బీసీ రక్షణ చట్టం కూడా కల్పించాలని కోరుతున్నాము. జనగణనతో పాటు కులగణన కూడా చేసి తర్వాతే ఎన్నికలు జరిపించాలని కోరుకుంటూ మేడం గారికి రిప్రజెంటేషన్ లెటర్ సమర్పించడానికి కలెక్టర్ గారి కార్యాలయంకి విచ్చేశాము. ధన్యవాదాలు.